సో ఈ కార్ తో సహా మన గణేషుని అయితే ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు అన్న. మనకి ఇక్కడ రాళ్ళు టైప్ అయితే గణేషుని అయితే చేశారు. మనకు ప్రతి ఒక్క రాయి పైన మనకు రామ్ రామ్ అని చెప్పేసి మనకు ప్రతి ఒక్క మూషికునికి డ్రెస్ అయితే ఉంది. అది హైలైట్. చూనీకి అయితే చాలా రియాలిటీ ఉన్నాయి. బట్ కానీ రియాలిటీ ఏం కాదు ఇవన్నీ. కింద పైన కూడా మనకు కాయిన్స్ అయితే వచ్చాయంటే మనకు రియల్ కాయిన్స్ అనమాట అవన్నీ. కింద కొండ టైప్ అయితే వచ్చాయి రాళ్ళు. దానిపైన మనకు లాగండి అన్న, ఒకసారి లాగండి. సో అదనమాట సింపుల్ మూమెంట్. మూషికులు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నలబోతుల. ఈరోజు అయితే మనము సెకండ్ ధూల్పేటలో అనొచ్చు. అంటే సెకండ్ ధూల్పేట ఏంటి అంటున్నారా, మనం ప్రొద్దుటూరులో అయితే ఉన్నాం అనమాట. రోజుకి సంవత్సరానికి మన ప్రొద్దుటూరులో గణేష్ ఐడిల్స్ ఎంత డెవలప్ అవుతున్నాయంటే అంత డెవలప్ అవుతున్నాయి. ఈరోజు ఎప్పుడు మనం చూడనట్టుగా మనం ఇన్నాళ్ళు ఎప్పుడు పిఓపి గణేష్ ఐడిల్స్ చూసాము అండ్ అలాగే మట్టి బొమ్మలు కూడా చూసాము. ఫస్ట్ టైం మనకు పేపర్తో గణేష్ ఐడిల్స్ అయితే చేస్తున్నారనమాట. రాజమౌళి పేపర్ మేడ్ గణేష్ ఐడిల్స్. ఇది మన ప్రొద్దుటూరులోనే మన ముందరికి అయితే తీసుకొచ్చారు ఈ సంవత్సరం కొత్తగా. సో ఒక్కొక్క మోడల్ ఉంది. మొత్తం మనకు ఎంత అంటే ఎంత యూనిక్ అయితే ఉన్నాయంటే ఎంత మనకు ప్రతి ఒక్కటి స్టోరీ బేస్ మీద, అంటే ఏ దానికి సంబంధించి ఆ దానికి, ఏ దాని నుంచి అంటే ఒకదాని నుంచి ఒకటి గణేష్ ఐడిల్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే నా వెనక పక్క కూడా చూడొచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి ప్రతి ఒక్కటి అయితే క్లారిటీగా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మనకి ఇది పేపర్ మేడ్ కాబట్టి టోటల్గా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనమాట ఇవన్నీ. సో నీళ్ళలో వేసినా కొద్దిగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి ఒక్కొక్క మోడల్ ని క్లారిటీగా అయితే చూపిస్తాను, చూసేయండి. అది ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మనం లోపలికి వచ్చేస్తే ప్రతి ఒక్క మోడల్ యూనిక్ మోడల్ పేపర్ మేడ్ అని చెప్పాను కదా. మనకు స్టార్టింగ్ లో గణేషుడు అయితే ఉన్నాడు అనమాట. మనకు కింద కొండ టైప్ అయితే వచ్చాయి రాళ్ళు. దానిపైన మనకు చెట్లతో, అంటే చిన్న చెట్లతో మనకు గణేషుని అయితే చేస్తారనమాట. అది కూడా కళ్ళు కూడా చూసారు కదా, మనకు టోటల్గా గ్రీన్ కలర్లో అయితే కనబడుతున్నాయి. సో మనకైతే గణేషుడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. నేను దగ్గరకు వచ్చి చూస్తుంటే చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. మనకు డీటెయిలింగ్ కానీ గణేషుని సిట్టింగ్ కానీ తర్వాత చేతుల దగ్గర మనకు ఎంత క్లారిటీగా అయితే ఉందన్నమాట. ప్రతి ఒక్కటి మనకు చెట్లతో నేచర్ టోటల్గా మనకు గణేషుని మంచిగా డెకరేషన్ చేస్తే మండపంలో ఆ డెకరేషన్కి గణేషుని కూర్చోబెడితే ఎంత మంచిగా అయితే కనపడుతుంది అంటే అంత మంచిగా కనపడుతుంది. కింద కూడా మనకు శివపార్వతులు అయితే చిన్న విగ్రహాలు శివుడు అయితే వచ్చాడు అనమాట. జస్ట్ శివుడు అయితే వచ్చాడు అన్న. అలాగని ఇలా ఇక్కడ ఇచ్చేసి మనకు టెంపుల్ అయితే వచ్చిందనమాట. సో కింద వచ్చేసి మనకు కింద ఒక విలేజ్ టైప్ అయితే చిన్న హౌసెస్ కూడా ఉన్నాయి. సో ఇలా టోటల్గా ప్రతి ఒక్క విగ్రహానికి మనకు ఒక ప్లాన్తో మనకు గణేష్ ఐడిల్స్ అయితే తయారు చేస్తున్నారనమాట. సో ఇంక గణేష్ విషయానికి వచ్చేస్తే మనకు గణేష్ వచ్చేసి 14 feet అయితే వస్తాడనమాట. మనకి గణేషుడు కూడా ఇంకోటి ఏంటంటే ప్రత్యేకత, ఏ గణేషునికి ఆ గణేషుని కింద గాన్లు అయితే వచ్చాయి. ఆ గణేషుని మనం జస్ట్ ఊరికి మనకి అలా ఒక 4-5-6 మనుషులు ఉంటే మనకి అలా లాక్కొని వెళ్ళిపోతే గణేషుడు అయితే వచ్చేస్తాడనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు కూడా ఒకవేళ చూపిస్తాను వీడియో లాస్ట్లో ఎలా ఏం కథ అనేది, మూమెంట్ ఎలా ఉంటుంది అనేది క్లారిటీగా మీకు కింద కూడా గాన్లు చూడొచ్చు. మనం జస్ట్ అలా మూమెంట్ ఇస్తేనే మనకు లాక్కొని వచ్చేస్తుంది అనమాట గణేషుడు. సో ఇది ఒక మోడల్ అయితే మంచిగా అయితే అనిపిస్తుంది. గణేషుని కూడా మనకు పైన మనకు అంతా కలిపేసి ఒక 5 మనుషులు అయితే పెట్టేస్తారనమాట. గణేషుడు కూడా మనకు జస్ట్ అలా నేను చూపిస్తాను. ఇది ఒక మోడల్ అయితే మనకు అవైలబుల్ ఉంది. జస్ట్ అయితే మనకు ఇలా గణేషుడు ఇలా మూమెంట్ వస్తుందా, ఒక 2 కలిసేసి మనకు గణేష్ ఐడిల్ని అయితే మనకు మూమెంట్ ఇవ్వగలుగుతారనమాట. సో ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. సో నేను ఇక్కడ ఉండే నెంబర్ కూడా నేను అన్నతో మాట్లాడాలంటే నేను డిస్క్రిప్షన్లో అన్న నెంబర్ ఇస్తాను, లొకేషన్ కూడా నేను ఇస్తానమాట. సో ఎవరైనా కావాలంటే గణేష్ ఐడిల్స్ గురించి ఎటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా ఇప్పుడే ఆ డిస్క్రిప్షన్లో ఉండే నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోండి. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మాల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు హైట్ నాకు తెలిసినంత వరకు కింద ఇంకా ఇక్కడ ఇలా ప్లెయిన్గా అయితే వదిలేరు. ఇంకా మూషికులు అవి అయితే చాలా డిజైనింగ్ అయితే వస్తాయి, అవి కూడా చూపిస్తాను వీడియోలో. సో మనకి గణేషుని ప్రత్యేకత ఏంటంటే మనకి ఇక్కడ రాళ్ళు టైప్ అయితే గణేషుని అయితే చేశారు. మనకు ప్రతి ఒక్క రాయి పైన మనకు రామ్ అని చెప్పేసి మనకు రామునికి అంటే మనకు అది శ్రీలంకకి వెళ్ళేటప్పుడు రాయి మీద రాముడు అని రామ్ అని రాసి రాళ్ళైతే ఎలా వేస్తారో ఆ విధంగా మనకు ప్రతి ఒక్క రాయి మీద మనకు రామ్ అని చెప్పేసి రాముని పేరు అయితే వచ్చి గణేషుడు అయితే ఉన్నాడు అనమాట. ఈ గణేషుడు కూడా టోటల్గా చాలా మంచిగా ఇట్లా వెడల్పు కూడా చాలా మంచిగా అయితే ఉన్నాడు అనమాట. కింద కూడా చాలా ఇంకా ఎలుకలు మూషికులు ఇంకా చాలా యూనిక్ ఐటమ్స్ అయితే వస్తాయి. ఇది కూడా చెప్పాను కదా మూమెంట్ అనమాట. సో ప్రతి ఒక్క దానికి మూమెంట్ మనం జస్ట్ మన ట్రాక్టర్ కానీ ఏదైనా తెచ్చుకుంటే, మనం టాలీ ఏదైనా తెచ్చుకుంటే జస్ట్ దానికి అలా కట్టేసుకొని మూమెంట్తో వెళ్ళైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఆగమనం కానీ నిమజ్జనం రోజు కానీ చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. సో ఇదొక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అవైలబుల్ ఉంది. సో టోటల్గా ప్రతి ఒక్కటి మనకు పేపర్తో అయితే రెడీ చేశారనమాట. ఇక్కడ కనపడుతున్నాయా, ఇవన్నీ మనకు పేపర్తో అయితే రెడీ చేశారనమాట. చూనీకి అయితే చాలా యూనిక్గా చాలా కొత్తగా అయితే ఉన్నాయి. పేపర్ మేడ్ కూడా దీనికి ప్రిపేర్ చేయడానికి చాలా డేస్ అయితే పడుతాయని చెప్తున్నాను అనమాట అన్న. ఫస్ట్ వచ్చేసి మనకు ఇలా పేపర్లో మనకు కట్ చేసేసుకొని ఆ పేపర్ను మనకు ఇలా గ్రైండర్లో మనకు మిక్స్ చేసుకొని తర్వాత దాన్ని ఆరబెట్టి చాలా ప్రాసెసింగ్ ఉంది, లోపల కూడా చూపిస్తాను. టోటల్గా ఇవన్నీ మనకు పేపర్తో అయితే అచ్చులు అయితే చేశారనమాట. ఈ పేపర్తో అచ్చు చేయడానికి మనకు ఒక గణేషునికి చాలా డేస్ అయితే పడతాయని చెప్తున్నాడు. సో వర్క్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే యూనిక్ మోడల్స్ కూడా మనం తెప్పియాలంటే చాలా కష్టపడాలని చెప్తున్నాడు. సో ఎవరికైనా ఇలా యూనిక్ మోడల్ కావాలంటే చెప్పాను కదా డిస్క్రిప్షన్లో ఉండే నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. సో ఇవన్నీ మనకు పేపర్ బొమ్మలు
అంటే మనకు నేచర్కి ఎంతో మంచిది అనమాట. మనకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా యూనిక్ మనకు నిమజ్జనం చేసినప్పుడు కూడా చేపలు కూడా మనకు ఎటువంటి డ్యామేజ్ లేకుండా నీళ్ళకి కానీ చేపలకు కానీ చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. సో ఇది విగ్రహం కూడా చూపించాను. ఇప్పటికైతే ఇదొక మోడల్ 2 మోడల్ అయితే అయిపోయినాయి. తర్వాత మనకు థర్డ్ మోడల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనకు పడవ మీద గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. పడవ దగ్గర కూడా మనకి ఇక్కడ కనబడుతుందా, ఇదే అనమాట. మనకు పడవ చుట్టూ మనకు మూషికులు కూడా చాలా మంచిగా అయితే ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇట్లా చెట్టు టైప్ అయితే వస్తుంది. చెట్టు టోటల్గా మనకైతే కవర్ చేశారు. నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తాను. సో ఈ షెడ్ కూడా మనకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. ఒక 3 డేస్కి 4 డేస్కి ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తాను. సో కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు టోటల్గా చెట్టు టైప్ అయితే వస్తుంది. మనకు ఇక్కడ పైన కడ్డీలు కనపడుతున్నాయా, ఇక్కడ ఒక కడ్డీ, ఇక్కడ ఒక కడ్డీ, దానికి ఉయ్యాల టైప్ అయితే వస్తుంది. ఉయ్యాల్లో మనకు గణేశుడు కూర్చొని ఉయ్యాలు ఊగుతున్నట్టయితే ఈ మోడల్ అయితే వస్తుందని చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్, యూనిక్ మోడల్ అనమాట పడవ మీద. తర్వాత నేను చెప్పినాను కదా, ఇది యూనిక్ మోడల్ పడవ మీద చాలా మంచిగా అయితే ఉందన్నమాట. పడవ కూడా ఎంత క్లారిటీగా ఉందని తెలుసా మనకు. సో ప్రతి ఒక్కటి మనకు పిఓపి ఎక్కడే కానీ యూజ్ చేయలేదు అన్న. డిజైన్ కూడా గణేష్ని చూసారు కదా, ప్లెయిన్ గణేష్ వచ్చేసి ఫేస్ వచ్చేసి డిఫరెంట్. మనకు రియాలిటీగా ఏనుగు ఫేస్ అంటే స్వామివారిది ఏనుగు ఫేస్ అంటే దానికి సంబంధించింది కాబట్టి దాని సేమ్ అలా కలర్లో అయితే మనకు ఏనుగు టేప్ మాత్రమే అయితే మనకు రియాలిటీ కలర్ అయితే చేశారనమాట. మనకు చేతుల దగ్గర కూడా మనకు అదంతా మనకు డైమండ్ టైప్ అయితే డిజైన్ చేశారనమాట. ఓం వచ్చింది కదా చేతుల్లో, అదంతా మనకు డైమండ్గా పైన వచ్చేసి రెడ్ డైమండ్, కింద వచ్చేసి మనకు వైట్ డైమండ్ వచ్చేసి మనకు డైమండ్ అయితే చెయ్యి ఆశీర్వదించే చెయ్యి కూడా మనకు డైమండ్ అయితే చేశారనమాట. సో గణేష్కి ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఉంది, జ్యువెలరీ వర్క్ అయితే ఉంది. అంటే ఈ జ్యువెలరీ ఉంది కదా దానికి కూడా పెయింటింగ్ వస్తుంది. సో పైనుంచి కింద వరకు గణేష్కి టోటల్గా పెయింటింగ్ అయితే ఇంకా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 20% వరకు అయితే అయిపోయింది గణేష్ కలరింగ్ కానీ మేకింగ్ కానీ. సో కిందికి వచ్చేస్తే మనకు పడవ విషయానికి వచ్చేస్తే పడవ కింద కూడా మనకు గాన్లు అయితే ఇచ్చారనమాట. సో ఇలా జస్ట్ ఊరికి అలా లాగుతా వస్తే మనకు పడవ ముందుకు వచ్చేస్తుంది. మూషికులు అయితే మనకు ఇటు సైడ్ మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకు ఒక 5 మూషికులు ఉన్నారు అన్న. అలాగనే ఇటు సైడ్ వచ్చేసి మనకు 5 మూషికులు ఉన్నారు. మూషికులు మనకు పడవను దొబ్బుతున్నట్టుగా చేతులు అయితే కట్టలు అయితే ఉన్నాయన్నమాట. మనకు ముందర అయితే ఒక మూషికుడు కూడా ఉన్నాడు. ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క మూషికునికి డ్రెస్ అయితే ఉంది, అది హైలైట్. చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఒక్క మూషికునికి డ్రెస్ అయితే ఉంది, చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. సో ఇది ఒక యూనిక్ మోడల్ అనమాట. మనకు చాలా అంటే చాలా బాగుంది. అందుకే స్టార్టింగ్లో సెకండ్ ధూళిపేట అనేది మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ మంచి మోడల్స్ కానీ యూనిక్ మోడల్స్ కానీ దొరకాలంటే మనకు ధూళిపేట అని చెప్తారు. అలాంటిది ఇప్పుడు నేను సెకండ్ ధూళిపేట అని మన ప్రొద్దుటూరుని ఎందుకు అంటున్నా అంటే ఇదే అనమాట. ఇలాంటి యూనిక్ మోడల్ నాకు తెలిసినంత వరకు, అది కాకుండా ఇలా పేపర్ మోడల్స్ దొరకడం అంటే చాలా కష్టం. అది కూడా మన ప్రొద్దుటూరులో ఎంత మంచి మోడల్ దొరుకుతున్నాయంటే అందుకు నేను సెకండ్ ధూళిపేట అని చెప్పాను అనమాట. సో ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు ఇవన్నీ మనకు గణేష్ సంబంధించి మోడల్స్ అనమాట. మూషికులు చూశారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా మంచిగా ఉన్నాయి. ఇట్లా కనీసం నేను నా చెయ్యి వచ్చేసి చెవులో సొంగు కూడా లేదు, అంత పెద్దగా అయితే ఉన్నాయి. మనకు 3 మూషికలు అయితే వచ్చాయి, ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. ఇది కూడా మూమెంట్ అనమాట. సో ప్రతి ఒక్కటి అన్ని మూమెంట్లే. మనకు పైన వచ్చేసి ఈ ప్లేస్లో మనకు గణేశుడు అయితే వస్తాడు. ఆ గణేశుని మీద ఒక ముందర చిన్న మూషికుడు కూర్చొని మూషికుడు ఈ 3 మూషికుల్ని వాహనంలాగా చేసి నడుపుతున్నట్టుగా ఈ మోడల్ అయితే అని చెప్తున్నాడు అనమాట అన్న. సో ఇదొక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి చాలా పొడవు ఉంది గణేశుడు, ఇట్లా పొడవు చాలా ఉందన్నమాట. దీనికి జస్ట్ మనకు ట్రాక్టర్ కానీ వ్యాన్కి కానీ ఏదైనా కడ్డీ కట్టేసుకొని వెళ్ళిపోతే మనతో పాటు వచ్చేస్తుంది. సో మెరవడానికి కూడా చాలా ఈజీ. తర్వాత ఇది ఒక మూషికుడు అనమాట. తర్వాత మనకు బనానా ఇవి వచ్చేసి దీనిపైన కూడా మన గణేశుడు అయితే వస్తాడు. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకత, ఇక్కడ కారు కనబడుతుందా, మనకు కారుతో పాటు గణేశుని అయితే ఇచ్చేస్తున్నారనమాట. సో ఇవన్నీ అవే యూనిక్ మోడల్స్. ఇంకా మనకు ఒక 10 డేస్ అయిపోతే మనకు చాలా మోడల్స్ అయితే వస్తాయి. సో ఈ కారు కనబడుతుందా, కార్ పైన మనకు గణేశునికి అయితే పెట్టారనమాట. సో ఈ కార్తో సహా మనకు గణేశుని అయితే ఇస్తా అని చెప్తున్నాడు అన్న. పైన మనకు గణేశుని ఇచ్చేసి మనకు కార్తో పాటు గణేశుని అయితే ఇస్తా అని చెప్తున్నాడు. సో ఇలా చాలా మోడల్స్ అయితే మనకు అన్న దగ్గర ఈ సంవత్సరం యూనిక్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరికైనా నచ్చింటే ఇప్పుడే డిస్ప్లే ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాయి నాకు ప్రతి ఒక్కటి. ఇంకా మీకు లోపల అయితే చూపిస్తాను. మ్యూజిక్లు అయితే చిన్న మ్యూజిక్లు అయితే ఉన్నాయి, లోపల చూపిస్తాను. అవి కూడా మనకు బిందె పైన కాయిన్స్ చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. చూపిస్తాను చూడండి. సో ప్రస్తుతానికైతే మనకి ఇదంతా వర్క్ జరుగుతుంది. మనం ఇట్లా వెళ్ళిపోతే మనకు ఇవన్నీ మనకు ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఫుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఇవన్నీ వచ్చేసి మనకు పేపర్తో తయారు చేసినట్టువే, రియాలిటీ ఏం కాదు. చూనీకైతే చాలా రియాలిటీగా ఉన్నాయి, బట్ కానీ రియాలిటీ ఏం కాదు. ఇవన్నీ ఎంత వెయిట్లెస్ ఉన్నాయంటే చాలా వెయిట్లెస్ ఉన్నాయి, చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాయి. సో తర్వాత వచ్చేసి మనకు ఇవన్నీ మనకు బిందె పైన మనకు కాయిన్స్ అనమాట. అంటే సిల్వర్ టైప్ ఇవన్నీ అతికిచ్చి పెట్టేశారనమాట. చాలా మంచిగా అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకు ఈ బిందె పైన కూడా మనకు కాయిన్స్ అయితే వచ్చాయంటే మనకు రియల్ కాయిన్స్ అనమాట. అవన్నీ
రూపాయి రియల్ కాయిన్స్ అనమాట అవన్నీ. సో ఇది కూడా మనకు సేల్కి అయితే పెడుతున్నాడు అనమాట. సో ఇవన్నీ చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాయి మనకు. తర్వాత ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్. తర్వాత మనకు అటు సైడ్కి వెళ్ళిపోతే మూషికులు ఉన్నాయి, చిన్న చిన్న మూషికులు విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తాను చూసేయండి. తర్వాత వచ్చేసి మనకు మూషికులు కూడా చాలా మూషికులు అయితే ఉన్నారనమాట. ఇవన్నీ మనకు ప్రతి ఒక్క గణేష్ ఐడిల్కి సంబంధించి ఒక్కొక్క మోడల్కి సంబంధించి ఒక్కొక్క మోడల్స్ అనమాట. ఇవి కూడా చేతిలో చాలా మంచిగా అయితే ప్రతి ఒక్క దానికి కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని దానికి కూడా మనకు డ్రెస్సులు అయితే వేసి పెట్టారనమాట. చూసారు కదా డ్రెస్సు. సో తర్వాత వచ్చేసి మనకు శివలింగం కూడా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి టోటల్గా ఐరన్తో అయితే మేడ్ అయిందంట. మనకు ఐరన్తో అయితే చేశారనమాట. సో నిండండి ఒకసారి. సో ఇది ఒకటి మనకు ఐరన్ అనమాట. మనకి ఈ ఐరన్ శివలింగం దగ్గర మనకు ఇటు సైడ్ అయితే గణేశుడు అయితే వస్తాడని చెప్పి చెప్తున్నాడు. ఇటు సైడ్ పొడుగు ఉంది కదా శివలింగానికి, ఆ శివలింగానికి మనకి ఇటు సైడ్ అయితే గణేశుడు అయితే వస్తాడనమాట. సో మనకి కింద కూడా చూసారు కదా ఏనుగు టైప్ ఎంత డీటెయిలింగ్ ఉందో. సో ఇదంతా మనకు ఇక్కడంతా ఇదంతా కింద ఇట్లా మోడల్ అయితే వచ్చాయి. ఏనుగు టైప్ డిజైన్ వచ్చేసి పైన మనకు శివలింగం వచ్చేసి, శివలింగానికి మనకు ఇటు సైడ్ మనకు పొడుగు ఉంది కదా ఆ దాని మీద మనకు గణేశుడు అయితే కూర్చుంటాడంట. సో ఇదొక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ అలాగనే అటు సైడ్ మనకు రథం ఉంది. ఆ రథం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, రియాలిటీ రథం అయితే అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి మీరు ఈ రథాన్ని బై చేస్తే మనకు పైన గణేశుడిని మనం ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చు. ఇంకా మన ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట. ఈ రథం చాలా మంచిగా ఉంది. మూమెంటే కదన్నా ఈ రథం. లాగండి అన్న ఒకసారి లాగండి. సో అదనమాట సింపుల్ మూమెంట్తో మనకి ఇది వచ్చేసి చాలు అన్న, చాలు చాలు చాలు. సో ఇది ఒక్కటి మనకు ప్రతి ఒక్కటి టోటల్ వుడ్ అనమాట. మనం ఈ బండిని మనం తరుచుకోకుండా సపరేట్ రూమ్ ఏర్పాటు చేసుకొని మనం పెట్టుకుంటే ప్రతి ఒక్క సంవత్సరానికి మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. చాలా మంచిగా ఉంది. కింద గాన్లు కూడా టోటల్గా వుడ్ అనమాట. కింద గాన్లు కూడా చూసారు కదా. సో ఈ దీనిపైన మనకు గణేశుడు అయితే వస్తాడనమాట పైన. సో ఈ మోడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇక్కడ కింద కూడా కొద్దిగా డిజైన్ టైప్ అయితే వస్తుంది. గణేశుడు పైన కూడా మనకు గణేశుడు అయితే వస్తాడు. సో ప్రస్తుతానికి అయితే ఇలా చాలా యూనిక్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అదనమాట మీకు ప్రతి ఒక్క మోడల్ డీటెయిల్గా అయితే చూపించాను. కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగనే ఇప్పటి నుంచి ఈ పేపర్ ఐడియల్స్ కూడా మన ఛానల్ అప్డేట్ వస్తూనే ఉంటాయి. ప్రతి 3 డేస్ ఒకటి కానీ 4 డేస్ ఒకటి కానీ. సో కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగనే ఇన్స్టాగ్రామ్ కూడా రాయలసీమ గణేష్ ఐడియల్స్ని ఫాలో చేసుకోండి. సో మనకి చెప్పాం కదా ప్రతి ఒక్కటి యూనిక్ మోడల్ ఉంది. సో ఈ విగ్రహం గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడే డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది అన్నది ఫోన్ చేసి మనకు డీటెయిల్స్ అయితే కనుక్కోండి. అండ్ అలాగే ఇలాంటి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. బాయ్.